హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం తయారు చేయబోయేది చలికాలంలో తప్పకుండా తాగాల్సిన మటన్ పాయ సూప్. ఈ సూప్ మన పెద్దలు ఎందుకు ఎక్కువగా తాగేవారంటే, ఇది ఎముకలకు చాలా బలం, శరీరానికి కూడా వేడినిస్తుంది, ఇంకా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. బోన్స్‌కి చాలా అంటే చాలా బలమండి. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, చూసారు కదండీ! మటన్ బోన్స్ యాక్చువల్లీ నేనైతే షాప్‌కెళ్ళాము. మటన్ బోన్స్ చూడగానే పాయా చేసుకోవాలని ఒక థాట్ వచ్చింది. సో, అర్జెంట్‌గా ఇంకా 4 పీసెస్ లెగ్ పీసెస్ తీసేసుకున్నాము. దాన్ని ఇలా కట్ చేసి ఇచ్చాడు. సో, ఇప్పుడు మనం ముందుగాన ఒక పెద్ద ఆనియన్ను, ఒక 2, 3 పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకొని గుండగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మసాలాల్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక స్పూన్ మిరియాలు, లవంగాలు అండ్ యాలకులు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముక్కలు ఇలా చిన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను ఒక తెపాలా పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడెక్కినంత వరకు ఉండాలి. ఇక్కడ నేను తెపాలలో పెట్టుకొని ఆ తర్వాత కుక్కర్‌లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. మీరు డైరెక్ట్‌గా కుక్కర్‌లోనే చేసుకోవాలి అనుకున్నా సరే చేసుకోవచ్చు. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనం పక్కనే పెట్టుకున్న మసాలాలు, అల్లం, వెల్లుల్లి కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం తరిగుంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. అండ్ ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌనిష్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! నేను షాప్ నుంచి తెచ్చుకొని బాగా వాష్ చేసేసి చిన్న పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ అనేవి ఇలా బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ వేగిన తర్వాత బోన్స్ అనేవి ఇప్పుడు ఇందులో వేసుకొని నీచు వాసన రానంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోని కొంచెం సాల్టు, పసుపు, ధనియాల పౌడరు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. చూసారు కదా! ఇలా బోన్స్ అనేవి ఫుల్‌గా మిక్స్ అయినంత వరకు బాగా కలుపుకున్నాము. ఇప్పుడు మనం బోన్స్‌లోని 1 లీటర్ దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత తెపాలను తీసుకొనెళ్ళి కుక్కర్‌లో పెట్టుకోవాలి. ఒక 8-10 విజిల్స్ అయితే ఉంచుకోవాలండి. విజిల్స్ అన్నీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలండి. ఒక 5-7 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి అది ఎలా ఉడికిందో ఒకసారి చూడండి. మళ్ళీ దాన్ని స్టవ్ ఆన్ చేసి ఒక 15 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! మటన్ లెగ్ అనేది ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు నేనైతే ఉడికేటప్పుడు కొంచెం కారం అండ్ జీలకర్ర పొడి, చిన్న గరం మసాలా అనేది యాడ్ చేశానండి. అంతేనండి. కొంచెం సేపు ఉడికిన తర్వాత సూప్ తీసుకొని బౌల్‌లో వేసుకొని తాగడమే. ఇది జాయింట్స్ పెయిన్‌కి గాని, నడుము నొప్పికి గాని, చలికాలంలో గానియండి, ఇమ్యూనిటీ బూస్టింగ్‌కి గాని డాక్టర్స్ కూడా చాలా రికమెండ్ చేస్తారు. సో, నేచురల్ రెసిపీ ఇది. చలికాలంలో అయితే వారానికి ఒక్కసారైనా తప్పకుండా చేసుకొని తాగండి మీ ఫ్యామిలీతోని. సో, వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీల కోసం నా ఛానల్ రెసిపీ విత్ మధు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.